దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను. ఒక్కడనే వెళ్ళను, మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. ఒక చిన్న విజ్ఞప్తి, సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేశాం. సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి. అందరినీ ఒకటే మాట, సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు, ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది. కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి. మీరు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను, కుమ్మేద్దాం. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. మనం వార్ 2 సక్సెస్ మీట్కి డాన్సులు అద్దరిపోయాయి, ఫైట్లు అద్దరిపోయాయి. మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. ఇది హిందీ చిత్రమే కాదు, ఇది తెలుగు చిత్రం కూడా. ఇంకొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి. దయచేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, ఆనందంలో తప్పటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. వరుణదేవుడు కరుణించాడు, వర్షం పడలేదు, ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను. త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం మనందరం. ఇది నా మాట, త్వరలోనే చేసుకుందాం. కొంచెం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైనా మీ అందరూ ఓపికగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇవ్వడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. దునియా మనకి సలామనాలి. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథ,
కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Adi Chopra sir for giving me the confidence, giving me the bharosa of doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. So I would like to thank Raja. I would like to thank all the people from YRF Studio. I would like to thank Sanjay sir for మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో I would like to thank the whole team of YRF Studios for taking care of me, for making me feel like home